వీడియో చూస్తున్న మీకు నా నమస్కారాలు. వివానా పబ్లికేషన్ విడుదల చేసిన శిశు వికాసం అండ్ పెడగాజీ సంబంధించి పుస్తకం మంచి ఆదరణ పొందింది. రాష్ట్ర స్థాయిలో 1000 కాపీస్ సేల్ అయ్యాయి. మరో 1000 కాపీస్ మరి ప్రింట్ జరుగుతుంది. దీనికి సంబంధించి విద్యార్థులందరికీ మొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. మనకి ఈ ప్రాక్టీస్ 4 జరుగుతుంది. ప్రీవియస్ సంబంధించిన బిట్స్ చూడండి, మన ప్లేలిస్ట్లో ఉంటాయి. అయితే ఆ ప్రీవియస్ సంబంధించిన ప్రాసెస్ చూడండి. ఇది 4వ సిరీస్. 4వ సిరీస్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ సంబంధించిన క్వశ్చన్ ఉంది. మొదటగా మీరు ముఖ్యంగా మైన్గా ఈ యొక్క వీడియో యొక్క పర్పస్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్లో విద్యకు సంబంధించి మరియు బాలలకు సంబంధించి మరియు స్త్రీలకు సంబంధించి పౌరులకు సంబంధించి మనకి ఎటువంటి ఆర్టికల్స్ అనేటివి ఇవ్వడం జరిగిందనేది మెయిన్ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన విద్యకు సంబంధించిన ఆర్టికల్స్ని నేర్చుకోండి. ఈ వీడియో అనేది మనకి ఏపీ టెట్లోను, తెలంగాణ టెట్లోను, ఇటు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన డిఎస్సి విషయంలోను, తర్వాత మనకి సీటెట్లోను, తర్వాత డిఎస్సిలోను అంటే ఈ కాన్సెప్ట్ ప్రాస్పెక్ట్ ఎడ్యుకేషన్లో వస్తుంది. అయితే మన ఏపీ టెట్ విషయంలో అయితే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ కాన్సెప్ట్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఈ ఆర్టికల్స్ని నేర్చుకుని వెళ్ళండి. ఓకే స్టూడెంట్స్, మైండ్ ఒక్కొక్క ఆర్టికల్ గురించి చెప్తాను. ప్రతి ఆర్టికల్స్ని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, మ్యాక్సిమం హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. కొద్దిగా ఆ వీడియో కొద్దిగా కంప్రెస్ చేసేటప్పుడు ఏమైనా వాయిస్ కొద్దిగా లోగా అయ్యే ఉన్నట్లు ఉంది అనిపిస్తుంది, కాబట్టి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. ఓకే, వాయిస్ని బాగా వినండి, కొద్దిగా నోట్స్ రాసుకోండి. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, మనకి భారత రాజ్యాంగం వెరీ వెరీ ఇంపార్టెంట్. 1950 జనవరి 26వ తేదీ అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలో విద్యకి సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్ చూడండి. 15వ ఆర్టికల్, 15 ఆర్టికల్. 15వ ఆర్టికల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కులం పట్టి, మతం పట్టి, జాతి ప్రాతిపదికన, పుట్టిన స్థలం ప్రాతిపదికన, లింగ భేదం ప్రాతిపదికన ఎవరిని కూడా అంటే బాలల్ని కానీ మహిళల్ని కానీ ఎవరిని కూడా వివక్షతకు గురి చేయకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ 15 ఆర్టికల్. 15వ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అంటే మీ కులం ప్రాతిపదికన, మతం ప్రాతిపదికన, వాళ్ళ యొక్క స్థలం ప్రాతిపదికన, వాళ్ళ జాతి ప్రాతిపదికన, లింగ భేదం అంటే మీ బాలికలు సంబంధించి వివక్షత అనేది వాళ్ళకి గురి కాకూడదు. ఈక్వాలిటీ, అందరూ సమానం ఓరియంటెడ్గా జరిగే ఒక ప్రాసెస్. అది 15 ఆర్టికల్ సబ్ ఆర్టికల్ 1 చెప్తుంది, సబ్ సెక్షన్ 1 చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఓన్లీ విద్యకు సంబంధించి మాత్రమే ఆర్టికల్స్ చెప్తున్నాను, మిగతా ఆర్టికల్స్ లేదు. ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించిన ఓరియంటెడ్గా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం చెప్తున్నాను. ఓకేనా? 15 ఆర్టికల్ సబ్సెక్షన్ 3. 15 ఆర్టికల్ సబ్సెక్షన్ 3 ప్రకారం మనకి సాంఘిక పరంగా, విద్యాపరంగా వెనుకబడిన బలహీన వర్గాలకు, షెడ్యూల్ క్యాస్ట్కి, షెడ్యూల్ ట్రైబల్స్కి మనం ప్రభుత్వం విద్యా అవకాశాలు కల్పిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా విద్యా అవకాశాలు కల్పించేటప్పుడు అది ఒక వివక్షతగా చూడకూడదు అని చెప్పే ఆర్టికల్ 15 సబ్ ఆర్టికల్ 3 ఆర్టికల్. అంటే మనకి సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించి అంటే మీ సాంఘిక పరంగా వెనుకబడిన వర్గాలకి, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకి, బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ వారికి ప్రభుత్వం అనేది కొన్ని సదుపాయాలు కల్పిస్తుంది. అంటే మీ
ప్రభుత్వ పథకాలు కానీ, వాళ్ళకి ఇంటి స్థలాలు కానీ, వాళ్ళకి సంబంధించిన విద్యకు సంబంధించి కొద్దిగా వెసులుబాటుని కల్పిస్తుంది. అయితే ఇది వారిని వివక్షతగా చూస్తున్నాము అని అది పరిలోకి తీసుకోకూడదు అని చెప్పే ఆర్టికలే 15 సబ్ ఆర్టికల్ 3 ఆర్టికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, వాయిస్ కొద్దిగా లౌడ్గా వాడుతున్నాడు ఎందుకంటే వాయిస్ ఎక్కడ బ్రేక్ అవుతున్న ఉద్దేశంతో. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 15 సబ్ ఆర్టికల్ 4. 15 సబ్ ఆర్టికల్ 4 ఇది సాంఘిక పరంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి బీసీ వర్గాలకు, ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు సంబంధించి విద్యా సంస్థల్లో రిజర్వేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రిజర్వేషన్ బీసీ వాళ్ళకి 27%, మన ఎస్సీ ఎస్టీ వర్గానికి మనకి 7%, 10% సంబంధించిన రిజర్వేషన్ మనకు కేటాయించబడుతుంది. అది ఆ రిజర్వేషన్ని వివక్షతగా చూడకూడదు అని చెప్పే ఆర్టికలే 15 సబ్ ఆర్టికల్ 4 ఆర్టికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రిజర్వేషన్ గురించి చెప్తుంది. వెరీ వెరీ విద్యా సంస్థలో రిజర్వేషన్ గురించి చెప్పేదే 15 సబ్ ఆర్టికల్ 4. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా, ఇది ఓన్లీ విద్యకు సంబంధించి మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ 15 సబ్ ఆర్టికల్ 6 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఇది మనకి సాంఘిక పరంగా, విద్యాపరంగా ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ అంటాం. ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ అంటే బ్రాహ్మిన్స్, రెడ్డిస్, కమ్మాస్ అంటే అగ్రకుణాలకు సంబంధించిన పేదవాళ్ళు ఉంటారు. ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ అంటాం. వీళ్ళకి 10% రిజర్వేషన్ కేటాయించాలి విద్యా సంస్థల్లో అని చెప్పే ఆర్టికల్ 15 సబ్ ఆర్టికల్ 6. దీన్ని 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019లో దీన్ని చేయడం జరిగింది. స్టూడెంట్స్, ఇది బాగా జాగ్రత్త పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ 15 సబ్ ఆర్టికల్ 6 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకేనా, నెక్స్ట్ 16వ ఆర్టికల్ 16 ఆర్టికల్ సబ్సెక్షన్ 1 ప్రకారం సాంఘిక పరంగా, విద్యాపరంగా వెనుకబడిన బలహీన వర్గాలకు, షెడ్యూల్ క్యాస్ట్ వ్యక్తులకు, ఎస్టీకి సంబంధించి వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగాలలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి వారి అభివృద్ధి కోసం వారి అభివృద్ధి కోసం కొన్ని ఉద్యోగాలు కేటాయించాలి. అందుకోసమే ప్రతి ఎగ్జామినేషన్లోనూ ప్రతి ఎగ్జామినేషన్లో రిక్రూట్మెంట్లోనూ రిజర్వేషన్ కంపల్సరీగా ఉంటుంది. ఎస్టీఎస్ సంబంధించి రిజర్వేషన్ కంపల్సరీగా ఉంటుంది. అది 16 సబ్ ఆర్టికల్ 1 అనేది చెప్తుంది. 16 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం సాంఘిక పరంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలకు సంబంధించి, ఎస్టీ సంబంధించి, ఎస్సీ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కేటాయించాలి అని చెప్పేదే 16 సబ్ ఆర్టికల్ 1. నెక్స్ట్ మనకి 16 సబ్ ఆర్టికల్ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. 16 సబ్ ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే, సాంఘిక పరంగా, విద్యాపరంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్స్ కంపల్సరీగా కేటాయించాలి. ప్రమోషన్ అనేది వాళ్ళకు సపరేట్గా కేటాయించాలి. అందుకోసమే దాదాపుగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన ప్రజలకు, ఉపాధ్యాయులకు కానీ ఏ ఎంప్లాయీకి అయినా సరే రిజర్వేషన్ ప్రమోషన్ త్వరగా ఉంటుంది. ప్రమోషన్ ఛానల్ చాలా వేగంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్ అసిస్టెంట్ కొట్టారనుకోండి, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తులు అసిస్టెంట్ కొడితే వాళ్ళు 16 సబ్ ఆర్టికల్ 4 ప్రకారం రిజర్వేషన్ అంటే ప్రమోషన్ రిజర్వేషన్ ఉంటుంది. వీళ్ళు త్వరగా MO1, MO2, డిప్యూటీ డిఈఓ మన క్యాడర్ పెరుకుంటూ వాళ్ళ స్థాయిని పెరుకుంటూ వెళ్ళచ్చు. అదే 16 సబ్ ఆర్టికల్ 4 చెప్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ 16 సబ్ ఆర్టికల్ 6 16 సబ్ ఆర్టికల్ 6 ప్రకారం
ఎకనామీ వీకర్ సెక్షన్స్ అంటే చెప్పాను కదా, సాంఘిక పరంగా, విద్యాపరంగా ఉన్నత వర్గాలకు సంబంధించిన పేదవాళ్లకు 10% రిజర్వేషన్ కేటాయించాలి. 10% రిజర్వేషన్ కేటాయించాలని 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మనకి 2019లో వచ్చింది. ఇది ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించాలని చెప్పే ఆర్టికల్. స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. తరువాత ఆర్టికల్ 17వ ఆర్టికల్ 17. ఇది మీకు దాదాపు చాలా వరకు తెలిసి ఉంటుంది. ఇది అంటరానితనం సంబంధించి నేరంగా పరిగణించే ఒక ఆర్టికల్. అంటే వాళ్ళకి ఎక్కడ అంటరానితనంగా సంబంధించి క్లాస్ రూమ్లో కానీ ఎక్కడ కూడా అంటరానితనం అని సంబంధించి అది నేరంగా పరిగణించాలని చెప్పే ఆర్టికల్ 17వ ఆర్టికల్. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. మనకి 21A, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. 21A జనరల్గా భారత రాజ్యాంగంలో 21వ ఆర్టికల్. 21 ఆర్టికల్ ఏం చెప్తుంది? 21వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే జీవించే హక్కు గురించి చెప్తుంది. అయితే జనరల్గా మనకి విద్య అనేది ఇప్పుడు ఒక ఉమ్మడి జాబితా. గతంలో అయితే విద్య అనేది ముందుగా కేంద్ర జాబితాలో ఉండేది. మన గౌరవనీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు విద్య అనేది కేంద్ర జాబితా నుండి మనకి రాష్ట్ర జాబితాలోకి వచ్చింది. అంటే మన ఉమ్మడి జాబితాలోకి వచ్చింది. అంటే ఇప్పుడు రాష్ట్రం ఉంటుంది, కేంద్రం ఉంటుంది. అంటే మీ విద్యపై రాష్ట్రం యొక్క ఆధిపత్యం ఉంటుంది, కేంద్రం సంబంధించిన ఆధిపత్యం ఉంటుంది. రెండు సంబంధించిన నిధులు సంబంధించి కూడా షేరింగ్ ఉంటుంది. వాటిని ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. మనకి ఇక్కడ 21A ఆర్టికల్స్ ప్రకారం చూసుకుంటే మనకి 2002 వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. 2002 86వ రాజ్యాంగ సవరణ జరిగింది. 2002 సంవత్సరంలో 2002 86వ రాజ్యాంగ సవరణ ప్రకారం మనకి విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారడం జరిగింది. దానికి సంబంధించి జనరల్గా ముందు ఆదేశ సూత్రాల్లో 45వ ఆర్టికల్ ఉండేది. ఆదేశ సూత్రాల్లో 45వ ఆర్టికల్ ఉండేది. 45 ఆర్టికల్ చెప్తుంది 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్తుంది. ఇది గతం మళ్ళీ అమెండ్మెంట్ చేశారు, దాన్ని సవరణ చేశారు. అది మరీ చెప్తాను. ప్రస్తుతం అయితే 45వ ఆర్టికల్ ఏం చెప్తుంది? 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని 45 ఆర్టికల్ ఆదేశ సూత్రాలు ఉంది. అయితే ప్రాథమిక హక్కులో లేదు కాబట్టి మనకి విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఉండాలని చాలామంది పోరాడారు. గోపాలకృష్ణ గోఖలే కానీ, బాలగంగాధర్ తిలక్ కానీ చాలామంది పోరాడారు. అయితే దీన్ని బ్రిటిష్ వారు ఎవరు పట్టించుకోలేదు. అయితే 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 సబ్ ఆర్టికల్ ఏనే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. విద్య అనేది మనకి ప్రాథమిక హక్కుగా మారింది. అయితే దాన్ని చట్టరూపం మార్చడానికి అంటే ఒక చట్టం ఒక సవరణ చేసిన ఒక చట్టంగా దాన్ని ప్రాసెస్ చేయడానికి అమలు చేయడానికి చాలా చాలా సంవత్సరాలు పట్టింది. దాని అనుగుణంగా వచ్చిందే విద్యా హక్కు చట్టం 2009. దాని అనుగుణంగా వచ్చిందే. అయితే అంటే ప్రైవేటు సంస్థలో 25% రిజర్వేషన్ కేటాయించాలి. కొన్ని నామ్స్ చాలా కఠినంగా ఉండడం బట్టి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే మనకి జూలై 20, 2009 అప్పుడు రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సార్, విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఉంది, దానికి ఒక చట్టం కావాలి. నేను రాజ్యసభలో ఫస్ట్ ప్రవేశపెట్టారు.
రాజ్యసభ ఈ బిల్లును అంగీకరించింది. తర్వాత ఆగస్ట్ 4, 2009 లోక్సభ కూడా దీన్ని ఆమోదించింది. ఆగస్ట్ 27, 2009 అప్పటి రాష్ట్రపతి గారైన ప్రతిభా పాటిల్ గారు బిల్లును చట్టంగా మార్చారు. తన ఆమోద ముద్రేసి చట్టంగా మార్చారు. ఇది ఏప్రిల్ 1, 2010 భారతదేశం మొత్తం ఒక ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ తప్ప భారతదేశం మొత్తం అమలైంది. అయితే ఆ 370 ఆర్టికల్ మన పోవడం వల్ల విద్యా హక్కు చట్టం అనేది మొత్తం దేశం మొత్తం అమలవుతుంది. ఓకే స్టూడెంట్స్, అయితే ఈ యొక్క సెక్షన్స్ ప్రకారం మనకి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. ఆ 21A ఆర్టికల్ ఏం చెప్తుంది? మనకి విద్య అనేది ప్రాథమిక హక్కు, దాని ప్రకారమే ఒక ఎడ్యుకేషన్ ప్రాసెస్ జరగాలి. పుట్టిన ప్రతి పిల్లవాడికి విద్య అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. దానికి సంబంధించిన 32 ప్రకారం మనం రిట్లు వేసుకోవచ్చు. 226 ప్రకారం హైకోర్టులో రిట్లు వేసుకోవచ్చు. విద్యకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, అంటే ముందైతే ఆదేశ సూత్రాలు ఉన్నాయి కాబట్టి 45 ఆర్టికల్ ఉంది కాబట్టి దాన్ని మనం రిట్లు వేయడానికి లేదు. ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉంది కాబట్టి మనకి 32 ఆర్టికల్ ప్రకారం 226 ఆర్టికల్స్ ప్రకారం మనం రిట్లు జారీ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్, అది 21 సబ్ ఆర్టికల్ ఏ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకేనా, దాని ప్రకారమే విద్యా హక్కు చట్టం వచ్చింది. దాని ప్రకారమే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను విద్యార్థులకు అందించాలి అని చెప్పే ఆర్టికల్ 21 సబ్సెక్షన్ ఏ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం స్టూడెంట్స్. మనకి నెక్స్ట్ ఆర్టికల్ 23వ ఆర్టికల్, 23 ఆర్టికల్. 23వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి బాలబాలికలకు మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి వాళ్ళతో వెట్టి చాకరీ చేయించడం, జోగినిగా మార్చడం, దేవదాసి వ్యవస్థలోకి వాళ్ళని ప్రమోట్ అంటే వాళ్ళని పంపడం, బేఘార్ అంటాం. బేఘార్, ఇది పాలిటీ బాగా కొంచెం ఐడియా ఉంటుంది. బేఘార్ అంటే ఎటువంటి ఫలితం లేకుండా, ఎటువంటి జీతం లేకుండా ఊరికే పని చేయించుకోవడం, దాన్ని బేఘార్ అంటాం. ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్, ఇవన్నీ కూడా నిషిద్ధమే అని చెప్పే ఆర్టికలే 23వ ఆర్టికల్. అంటే పిల్లల్ని కానీ మహిళల్ని కానీ జోగినిగా లేక దేవదాసి వ్యవస్థగా వెట్టి చాకరీగా వాళ్ళని అమ్మడం కానీ కొనడం కానీ చెయ్యకూడదు. అమ్మడం కానీ కొనడం కానీ చెయ్యకూడదు. బేఘార్ అని చేయకూడదు, అంటే ఎటువంటి ప్రతిఫలం లేకుండా వెట్టి చాకరీ చేయించకూడదు అని చెప్పే ఆర్టికలే 23వ ఆర్టికల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మీకు ఐడియా ఉంటుంది జోగిని వ్యవస్థ అంటే ఏమి, మనకి ఇది మన దేవదాసి వ్యవస్థ అని అంటే ఏమి గతంలో ఉండేది. ఇది గతంలో ఎక్కువగా ఈ దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థ ఉండేది. అంటే ఏమంటే ఆ మహిళలకు సంబంధించి ఈ మహిళలు ఏం చేస్తారంటే గుడికి సమర్పిస్తారు. అంటే ఆ అమ్మాయిని దేవునికిచ్చి పెళ్లి చేస్తారు. ఆ దేవునికిచ్చి పెళ్లి చేసిన ఆమె ఆ గుడిలోనే పనిచేస్తూ ఆమెను శారీరక పరంగా అంటే ఆమెను ఒక ప్రాస్టిట్యూట్ లెక్క, ఆమెను ఒక వేశ్య లెక్క, ఒక అసాంఘికంగా ఒక వినియోగించే ఒక ప్రాసెస్ జరుగుతానే. దానికి సంబంధించి చాలామంది పోరాడారు, వ్యతిరేకించారు. దాంట్లో మనకి జనరల్గా మన తమిళనాడుకు సంబంధించి ముత్తు లక్ష్మీరెడ్డి అనే పర్సన్ చాలా వరకు పోరాడింది ఈ దేవదాసి వ్యవస్థ రద్దు కావాలని. మన ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రహ్మర్షి అతను రఘుపతి వెంకటరత్నం నాయుడు, రఘుపతి
బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్న నాయుడు కూడా ఈ దేవదాస్ వ్యవస్థ మీద బాగా పోరాడాడు. ఓకేనా. జనరల్గా ఇవి కొద్దిగా గ్రూప్ 2 అప్పుడు ప్రిపరేషన్ అప్పుడు కొద్దిగా టచ్ ఉన్నాయి. ఓకే ఓకే స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ తీసుకుంటే 23వ ఆర్టికల్ అనేది మనకు చెప్తుంది. తరువాత 24వ ఆర్టికల్ 24 ఆర్టికల్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బాల కార్మిక వ్యవస్థకు సంబంధించిన నిర్మూలనకి ఏర్పడిన ఒక అత్యంత కీలకమైన ఆర్టికల్ 24వ ఆర్టికల్. అయితే 14 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించి ప్రమాదకరమైన ప్రమాదకరమైన కర్మాగారంలో కానీ ప్రమాదకరమైన సంబంధించిన ప్లేస్లో కానీ వాళ్ళని పని చేయించకూడదు అని ఉద్దేశించబడిన అత్యంత కీలకమైన ఆర్టికల్ అది మనకి 24 ఆర్టికల్. అంటే పిల్లలకు సంబంధించి ఒక మైండ్ అంటే మీ బాల కార్మిక వ్యవస్థ అనేది ఉండకూడదు. జనరల్గా మన సర్వే ప్రకారం 23 సర్వే ప్రకారం ఒకటి చేశారంటే బాల కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. బాల కార్మికులు ఎక్కువగా ఉన్నారు. అది కూడా ఎక్కువగా ఈ టెక్స్టైల్స్ రంగంలో ఎక్కువ మంది ఉన్నారు బాల కార్మికులు. ఈ టెక్స్టైల్స్ సంబంధించిన రంగంలో ఎక్కువగా ఉన్నారు. తమిళనాడులో చాలా ఎక్కువ మంది ఉన్నారు. మన సర్వే ప్రకారం రీసెర్చ్ చేసిన ప్రకారం బాలలు అంటాం. 14 సంవత్సరాల పిల్లలకు సంబంధించి కర్మాగారంలో గనుల్లో కానీ పని చేయించకూడదు అని చెప్పే ఆర్టికల్ 24వ ఆర్టికల్. జనరల్గా మనకి బాలలుగా 18 సంవత్సరాల వరకు మనం తీర్మానిస్తాం. బాలలు 18 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా బాలలుగా అంటాం. 18 సంవత్సరాల లోపు పిల్లల్ని బాలలుగానే వ్యవహరించాలి అని చెప్పారు. అయితే ఒక గనుల చట్టం ప్రకారం మనకి 14 సంవత్సరాలు తీసుకున్నారు వాళ్ళ ప్రయారిటీగా. అయితే మనకి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వంలో మనకి 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఓటు హక్కు 21 సంవత్సరాల నుంచి మనకి 18 సంవత్సరాలు చేశారు 1988లో. అయితే అంటే అప్పుడేమి దాని యొక్క నామ్స్ ప్రకారం 18 సంవత్సరాల లోపు గల వాళ్ళు బాలలే, 18 సంవత్సరాల పైన వాళ్ళు పౌరులు. దీనికి సిఫార్సు చేసినప్పుడు మనకి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎవరంటే మన గర్వంగా చెప్పుకునే మన ఆంధ్రుడు పివి నరసింహారావు గారు. ఓకేనా. ఓకే, యాజ్ ప్రకారం మన 24 ఆర్టికల్ ఏం చెప్తుంది? బాల కార్మిక వ్యవస్థ అనేది నిర్మూలన చేయడానికి ఏర్పాటు చేసిన అత్యంత కీలకమైన ఇది ఆర్టికల్ 24వ ఆర్టికల్. ఓకే స్టూడెంట్స్, మనకి నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. మనకి 28 అంటే 28 ఆర్టికల్ చూద్దాం. 28 సబ్సెక్షన్ 1 ప్రకారం చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ఇది. 28వ ఆర్టికల్ మనకి 28వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలలో ఎటువంటి పరిస్థితుల్లోనూ మత ప్రచారం సంబంధించి అంశాలు చేయకూడదు. ఏ మతాన్ని నువ్వు విమర్శించకూడదు, ఏ మతాన్ని నువ్వు ప్రోత్సహించకూడదు అని చెప్పే అత్యంత కీలకమైన ఆర్టికల్ అది. 28 సబ్సెక్షన్ 1. ఒకసారి మా పాఠశాలకి మతం వాళ్ళు వచ్చారు మా పాఠశాలకి. మతం సంబంధించి సార్ మేము కొద్దిగా మత ప్రచారం చేసుకుంటాం సార్ అని వచ్చారు. అయితే మేము పర్మిషన్ ఇవ్వలే. ఎందుకు? వాళ్ళు చెప్పింది ఏమంటే సార్ మీ పిల్లలకి మేము ఉచితంగా ఏమైనా కొన్ని పుస్తకాలు ఇస్తాం, దాంతోపాటు మా మతం సంబంధించి కొన్ని మేము కొద్ది ప్రమోట్ చేసుకుంటాం సార్ అని వచ్చారు. బట్ దాన్ని మేము యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే 28 సబ్సెక్షన్ 1 ప్రకారం మనం మత బోధన ఎప్పటికీ కూడా పాఠశాలలో ప్రోత్సహించకూడదు. ఎందుకంటే మా బడి పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే ఒక సంస్థ కాబట్టి దాన్ని నడపడానికి లేదని చెప్పాం. దాన్ని సున్నితంగా దాన్ని తిరస్కరించాం. ఓకే స్టూడెంట్స్,
నెక్స్ట్ 28 సబ్సెక్షన్ 2. సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందంటే కొన్ని మత సంస్థలు కానీ ధర్మాదాయ సంస్థలు కానీ పాఠశాలను నిర్మించుకోవచ్చు, మత బోధన చేసుకోవచ్చు అని చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ ఉంది, తిరుపతి తిరుమల దేవస్థానం స్థాపించుకోవచ్చు, మత బోధన చేసుకోవచ్చు, హిందూయిజం సంబంధించి మత బోధన చేసుకోవచ్చు. మదరాసాలు ఉన్నాయి, వాళ్ళ ముస్లిం సంబంధించిన ఆచార వ్యవహారాలు వాళ్ళ విషయం చెప్పుకోవచ్చు. క్రిస్టియన్స్ మిషనరీ స్థాపించుకోవచ్చు, వాళ్ళ క్రైస్తవ మతం సంబంధించిన అభివృద్ధి కోసం చేసుకోవచ్చు. అది 28 సబ్సెక్షన్ 2 ప్రకారం జరుగుతుంది. కానీ ముఖ్యంగా ఏమంటే ఒక పిల్లవాడు మత బోధనకు సంబంధించి ఏ ట్రస్ట్ అయినా ఏ సంస్థ అయినా, ఉదాహరణకు ఆర్డిటి ఉంది, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉంది, విన్సెంట్ ఫెర్రర్ గారిది. అంటే ఆ ట్రస్టుకు సంబంధించి ఏదైనా అంటే ఇది వాళ్ళ యొక్క నిధులతో రన్ అయ్యే సంస్థ. ఏదైనా మత బోధన చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఒక టీటీడీ కానీ మద్రసాలు కానీ ఏ సంస్థ అయినా కంపల్సరీగా విద్యార్థి యొక్క అనుమతి కంపల్సరీ అవసరం. విద్యార్థి యొక్క అనుమతి కంపల్సరీ అవసరం. వాళ్ళ తల్లిదండ్రులు లేదా సంరక్షణ యొక్క కంపల్సరీగా ఆమోదం, వాళ్ళకి పర్మిషన్ అవసరం. ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు లేదు సార్ మాకు మతం సంబంధించిన విషయాన్ని చెప్పొద్దండి అని చెప్తే ఆ పిల్లవాడికి మతం సంబంధించిన విషయాలు మనం ఆ పిల్లవాడిని రుద్దడానికి వీలు లేదు. కాబట్టి అవి కొన్ని కండిషన్స్ ఉంటాయి. స్టూడెంట్స్, ఇది మనకి 28 సబ్సెక్షన్ 2 చెప్తుంది. ఓకేనా, సబ్సెక్షన్ మనకి 2 చెప్తుంది. 29 తీసుకుంటే ప్రతి పౌరుడు తన లిపిని, వారి సంస్కృతిని, వారి భాషను పరిరక్షించుకునే హక్కు ఉంటుంది. అది 29 ఆర్టికల్ చెప్తుందంటే ప్రతి పౌరుడు తన భాషను, తన లిపిని, తన సంస్కృతిని కాపాడుకునే రైట్స్ ఉంటాయి అని చెప్పే ఆర్టికల్ 29వ ఆర్టికల్. ఓకే స్టూడెంట్స్, 30th 30 ఆర్టికల్ సబ్సెక్షన్ 1 ఏం చెప్తుందంటే బలహీనమైన అంటే మీ మైనారిటీస్ వాళ్ళు, అంటే మీ భారతదేశంలో మైనారిటీస్ అంటే ఎవరు? ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, పార్సీకులు కానీ, జైనులు కానీ, బుద్ధిజం కానీ, మరి ఇతర మతాలు ఉన్నాయి. వాళ్ళు విద్యా సంస్థలు స్థాపించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పే ఆర్టికల్ 30 సబ్సెక్షన్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. అంటే వాళ్ళ మైనార్టీలు పాఠశాలను విద్యాసంస్థ స్థాపించుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకేనా. 30 సబ్సెక్షన్ 2 30 సబ్సెక్షన్ 2 ప్రకారం మనకి వాళ్ళ మైనారిటీసు విద్యా సంస్థలు స్థాపించుకున్నప్పుడు ప్రభుత్వ నిధులు అనేటివి ఇవ్వడంలో వివక్షత చూపకూడదు. అంటే మీ ముస్లిమ్స్ వాళ్ళకి ఎక్కువగా, క్రిస్టియన్స్ వాళ్ళకి తక్కువగా, జైనులకు ఎక్కువగా, బుద్ధిజం వరకు తక్కువగా అనే వివక్షత ఉండకూడదు. అందరికీ సమానంగానే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పే ఆర్టికల్ 30 సబ్సెక్షన్ 2. ఓకేనా. ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ 45వ ఆర్టికల్ మీకు చెప్పాను. 45వ ఆర్టికల్ అనేది మాడిఫికేషన్ జరిగింది 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. ముందైతే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అనేది అందిస్తాంటిమి. అయితే దాన్ని మాడిఫికేషన్ చేసి జనరల్గా అయితే పుట్టినప్పటి నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. వాళ్ళ పౌష్టికాహారం సంబంధించిన సంపూర్ణ ఆహారం వాళ్ళకి అందించాలి. వారి యొక్క ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్కి మనం తోడ్పాటు చేయాలి అని చెప్పే ఆర్టికలే 45వ ఆర్టికల్.
అంటే దీంట్లోనే ఈసిసిఈ ఉంటుంది, అంటే ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్, పూర్వ బాల్య విద్య అనేది ఇందులో భాగంగానే ఉంటుంది. 45వ ఆర్టికల్. 46వ ఆర్టికల్ బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళ అభివృద్ధి కోసం ప్రభుత్వం విద్యా సంస్థలు నెలకొల్పాలి అని చెప్పే ఆర్టికలే 46వ ఆర్టికల్. కొద్దిగా వాయిస్ ఎక్కువ వాడుతున్నారు స్టూడెంట్స్, ఎందుకంటే మన స్టూడెంట్స్ ఫోన్ చేశారు, సార్ కొద్దిగా వాయిస్ కొద్దిగా స్లో వస్తుంది అంటే వాయిస్ కొద్దిగా పెంచాను, కొద్దిగా వేగంగా చెప్తున్నానేమో, బట్ చూసుకొని చూడండి, కొద్దిగా వేగంగా చెప్తున్నాను లేదా సరిపోతున్న విషయం నాకు కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోకి దానికి సంబంధించి మోడిఫికేషన్ చేస్తాను. మనకి వెనక బోర్డు లేక మనకి బోర్డు సంబంధించి క్లాస్ ఇలా చెప్పేవాడిని, బట్ అయితే ఇక్కడ కంటెంట్ లేకపోవడం వల్ల మనం క్లాస్ చెప్తున్నాను. అయితే మనకి కంటెంట్ అనేది ముఖ్య ఉద్దేశంతో చెప్తున్నాను. కంటెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్స్ రాసుకోండి, విన్న తర్వాత రాసిన మ్యాటర్ని ఇంకోసారి రిపీట్ చేయండి, 2 or 3 times రిపీట్ చేయండి, మీకు మ్యాక్సిమంగా గుర్తుంటాయి. ఇవి మన రాజ్యాంగం సంబంధించి, విద్యకు సంబంధించి, బాలలకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఉన్న ఆర్టికల్స్. ఇది కంపల్సరీగా ఒక మార్క్ కంపల్సరీగా వస్తుంది ఎగ్జామినేషన్ హాల్లో. టెట్లో మిస్ అయినా డిఎస్సిలో పడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఓకేనా. ఒకసారి లక్ ఉంటే 2 చోట్ల పడవచ్చు, ఓకే స్టూడెంట్స్. మనకి 40 ఆర్టికల్ 46 ఆర్టికల్ ఆ విధంగా చెప్తుంది. నెక్స్ట్ 51A సబ్సెక్షన్ కే, దీని గురించి కొద్దిగా బేసిక్స్ చూద్దాం. మనకి ప్రాథమిక విధులు అనేటివి మనకి 4 సబ్సెక్షన్ ఏలో డివైడ్ చేశారు. మనకి ఆదేశ సూత్రాల తర్వాత మన మాజీ ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ ఏం చేశారంటే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రకారం ఆదేశ సూత్రాలతో పాటు ప్రాథమిక విధులు కూడా ఉండాలి అని సిఫార్సు చేశారు. ఇవి మనకి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో సంబంధించి ఏర్పాటు చేస్తే దానికి కొద్దిగా మనకి ఒక కమిటీని ఏర్పాటు చేసి మనకి ప్రాథమిక విధులు కూడా ఉండాలి, ప్రతి పౌరునికి సంబంధించి ప్రాథమిక విధులు కంపల్సరీగా ఉండాలి అన్న ఉద్దేశం తీసుకొచ్చారు. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు ప్రకారం మనకి 4 పార్ట్స్ సంబంధించి సబ్ ఏగా డివైడ్ చేసి 10 ప్రాథమిక విధులు ఇంట్రడ్యూస్ చేశారు. 1977వ సంవత్సరం జనవరి 3వ తేదీన ఇవి అమలయ్యాయి. 10 ప్రాథమిక విధులు అంటే మన విధులకు సంబంధించి మన కోర్టుకు వెళ్ళడానికి ఏం లేదు, దీన్ని బలవంతంగా రుద్దడానికి కూడా వీల్లేదు. ఇది విధులకు సంబంధించి బలవంతంగా కంపల్సరీ చేయాలా అనే రూల్ కండిషన్స్ ఏంటి లేవు, ప్రభుత్వం కూడా అమలు చేయాలనే రూల్స్ కండిషన్స్ ఏంటివి లేవు, ఇవి అమలు చేయాలని మన కోర్టుకు వెళ్ళడానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటివి లేవు. అయితే ప్రతి పౌరుడు ఆ విధులు నిర్వహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఒక విధానం. ఇక్కడ 51A నుంచి మనకి సబ్గా ABCDEFGHIJ అలా తీసుకొచ్చారు. అంటే మనకి 10 అనేది ప్రాథమిక విధులు 10 ఉంటాయి. అందుకోసమే జనవరి 3వ తేదీ మనకి జాతీయ ప్రాథమిక విధుల దినోత్సవం గురించి చూసుకుంటాం. జనవరి 3వ తేదీ ఆ రోజు అమలు వచ్చాయి కాబట్టి స్టూడెంట్స్ ఇక్కడ తీసుకుంటే 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారంటే మనకి మోడిఫికేషన్ చేశారు. అంటే 51 సబ్సెక్షన్ ఏ సబ్సెక్షన్ మళ్ళీ ఏ ప్రకారం ABCDEFGHIJ మొత్తం 10 అయినాయి. 11ది పెట్టారు. ఆ 11నే కే పెట్టారు. కే ఏం చెప్తుందంటే
మైండ్ పిల్లల్ని అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల్ని పాఠశాలకు పంపడం తల్లిదండ్రుల బాధ్యత అని పెట్టారు. అంటే పిల్లల్ని పంపడం తల్లిదండ్రుల ప్రేమకు సంబంధించి కాదు, అది వాళ్ళ యొక్క బాధ్యత, అది వాళ్ళ యొక్క విధి అని ఒక ఆర్టికల్, ఒక కండిషన్ తీసుకొచ్చారు. జనరల్గా ఒకసారి బాలంగద తిలక్ ఏం చెప్పాడంటే, బాలంగద యొక్క కాన్సెప్ట్ ఏం చెప్తాడు బాలంగద తిలక్, ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను బడికి పంపకపోతే ఆ తల్లిదండ్రులను శిక్షించండి అని చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రుల్ని శిక్షించండి అని బాలంగద తిలక్ చెప్పారు ఎప్పుడు గతంలో. ఓకే స్టూడెంట్స్, ఇది 51A సబ్సెక్షన్ K ప్రకారం వాళ్ళ యొక్క విధికి సంబంధించి చెప్తుంది. ఇది కొద్దిగా బాగా జాగ్రత్తగా చూసుకోండి స్టూడెంట్స్, ఎందుకంటే అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ 350A ప్రకారం మనం గతంలో చెప్పాం మైనార్టీస్ 30 సబ్సెక్షన్ 1 ప్రకారం మైనార్టీస్ అనే వ్యక్తులు పాఠశాలను స్థాపించుకున్నప్పుడు వాళ్ళకు సంబంధించిన స్థాపించుకున్నప్పుడు ఆ విద్యా సంస్థలో వాళ్ళ భాషకు సంబంధించి అంటే వాళ్ళ మాతృభాషలో విద్యా విధానాన్ని కొనసాగించవచ్చు. విద్యా విధానం ప్రకారం వాళ్ళ మాతృభాషలో విద్యా విధానం చేసుకోవచ్చు. ఈ బిట్టు వెరీ 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 ఇంపార్టెంట్. 350A వెరీ వెరీ ఇంపార్టెంట్. మాతృభాషలో విద్యా విధానం కొనసాగించుకోండి. నెక్స్ట్ 351 ప్రకారం 351 ప్రకారం హిందీ యొక్క ప్రాముఖ్యతను చెప్తుంది. హిందీ యొక్క ప్రాముఖ్యతను అంటే మేము పాఠశాలలో కానీ బయట కానీ హిందీ యొక్క ప్రాముఖ్యతను చెప్పే ఆర్టికల్ 351. తరువాత ఈ రెండు బాగా కన్ఫ్యూజ్ ఉంటాయి. 350A ఆర్టికల్ 351 రెండు కొద్ది కన్ఫ్యూజ్గా ఉంటాయి, కొద్ది జాగ్రత్తగా చూసుకోండి. ఏ ఉందంటే ABCD మన లాంగ్వేజ్ ప్రకారం మాతృభాషను గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే కన్ఫ్యూజ్ ఉంటుంది, ఎగ్జామినేషన్లో కొద్దిగా కన్ఫ్యూజ్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ 243 మీకు అప్పుడే వస్తుంది. 243 సబ్సెక్షన్ G 73, 74 రాజ్యాంగ సవరణలు స్థానిక స్వపరిపాలన గురించి చెప్తాయి. 1992 PV నరసింహారావు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ సంబంధించి. మనకి 243G సంబంధించి ఏం చెప్తుందంటే మన ప్రభుత్వ ఈ విద్యా సంస్థలు అనేటివి దాదాపుగా 10వ తరగతి వరకు స్థానిక స్వపరిపాలన విధానం ప్రకారం అంటే వాటి పర్యవేక్షించే అధికారం ఎక్కువగా స్వపరిపాలన అధికారులకు ఇవ్వడం జరిగింది. 243G ప్రకారం అంటే మన పాఠశాలను సర్పంచ్ విజిట్ చేయొచ్చు, సర్పంచ్ సంబంధించి సలహా సూచనలు ఇవ్వచ్చు, వాళ్ళ పర్యవేక్షణలో దాన్ని అబ్జర్వ్ చేయవచ్చు, వార్డు మెంబర్ రావచ్చు, సర్వే చేయొచ్చు, చూడవచ్చు. అంటే స్థానిక స్వపరిపాలన వ్యక్తులకు అధికారం ఇవ్వడం జరిగింది 243G ప్రకారం. ఓకే స్టూడెంట్స్, ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్స్, విద్యా సంబంధించిన ఆర్టికల్స్ని ఇంకోసారి బాగా వినండి, విని కొద్దిగా అవగాహన చేసుకోండి. ఓకేనా, రాసుకోండి, దాదాపుగా రాసుకొని దానికి సంబంధించిన చూడండి. జనరల్గా మనకి ప్రాక్టీస్ 4 సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ ఆర్టికల్స్ మీద ఇచ్చాను, అందుకోసమే ఆర్టికల్స్ గురించి చెప్పడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, బాగా చదవండి. ఏపీ టెట్లో కొద్దిగా హై స్కోర్ తెచ్చుకోండి. మినిమంగా 115+కి మ్యాక్సిమంగా ట్రై చేయండి. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఏ నైస్ డే.